వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. టౌన్ చర్చితో పాటు పట్టణంలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. పండుగ సందర్భంగా పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ దీపాలు, క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు, ప్రదర్శనలు చర్చిలో దర్శనమిచ్చాయి. తెనాలి పట్టణ పురప్రజలకు అట్లా విశ్వాసులకు మరియు హైందవ సోదరులకు క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తున్నా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మనం రక్షించుకుని ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి 2021 సంవత్సరం ఇటు రీతిగా చేసుకోవడానికి దేవుడు మాకు కృప దయచేస్తున్నాడు. యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే లోకరక్షకుడిగా యేసుక్రీస్తు వారు మనం రక్షించుకోవడానికి వచ్చారు. అనగా నరావతారికి వచ్చిన యేసుక్రీస్తు వారిని మేము పూజిస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది, దావీదు పట్టణంలో నీ రక్షణ మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. టౌన్ చర్చి తరపున హడాక్ కమిటీ వారు పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ అనగా ఒక సంఘటన, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము వీటి నుంచే వచ్చినవి. క్రైస్తవత్వం అనేది ఒక మంచితనము లేదా ఒక మంచి మార్గము. క్రైస్తత్వం అనేది ఒక మార్గము లాంటిది, ఒక మంచి మార్గాన్ని చూపించే విశ్వాసులు క్రైస్తవతనంలో వెదులుతూ ఉంటారు. ఈ రోజున టౌన్ చర్చిలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలని హడాక్ కమిటీ వారు మరి ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ లైటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచి పలహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రీస్తు నామములో సవ్యముగా జరగడానికి అన్నీ కూడా ఘనమైన రీతిలో ఏర్పాటు చేయటం జరిగింది. కూడా క్రీస్తు జయంతి జన్మదిన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే 2 పదాల నుంచి వచ్చింది, క్రీస్తు మరియు మాస్. క్రీస్తుని పూజించడమే ఈ పండుగ ఉద్దేశం. దేవుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఒక మానవుడిగా, ఒక పేదవాడిగా జీవించి ఉన్నారు. ఈరోజు అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ చిన్న బాలయేసుని ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అనేక మంది, అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినటువంటి వారందరూ కూడా వచ్చి ఈ సంతోషంలో పాల్గొంటున్నారు. క్రీస్తు భగవాన్ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు కూడా ఈరోజు క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
2020 కరోనా పాండమిక్ తర్వాత దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. ఆయన సన్నిధానంలో కూడుకొని బిడ్డలందరూ కూడా ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటూ ఇక క్రిస్మస్ని జరుపుకోవటం అనేటటువంటి విషయము చాలా గొప్ప విషయముగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఇక దీవెనకరమైనటువంటి పండుగ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి నరావతారిగా జన్మించడం అనేటటువంటిది మానవులందరి జీవితంలో కూడా సంతోషాన్ని ఆనందాన్ని నింపేటటువంటి పనిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుల మధ్య మానవుడిగా ఆయన జన్మించి జీవించి దేవుని యొక్క సందేశాన్ని ఆయన ఈ లోకంలో అందించినటువంటి వాడు ఉన్నాడు. ఐతానగర్ ప్యారిష్ 101 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం. డిసెంబర్ 17వ తేదీ 101వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు చివరికి టౌన్ చర్చి కూడా ఈ ప్యారిష్ నుంచి బైఫికేషన్ అయి బయటకు వెళ్ళినటువంటి వీటన్నిటికంటే ముందు స్థాపించబడినటువంటి సంఘం. ఈ సంఘము దినదినము విస్తరిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఆధ్యాత్మికంగా ఇతరావిధమైనటువంటి సేవాభారంతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి సంఘం. ఈ సంఘములో ఉన్న సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యూత్ వారు, సండే స్కూల్ వారు నియమ నిబంధనలతో పనిచేస్తూ ఉండి చేస్తూ ఉన్నారు. ఈ దినాన క్రీస్తు పుట్టినటువంటి దినాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి ఈ ఆరాధనలో అనేక వేల మంది పాలుపంపులు పొందడానికి దేవుడు కృప చూపించారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో సిపిఐ రైతు సంఘాల నాయకులు పర్యటించారు. సిపిఐ రైతు సంఘాల నాయకులు వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనక ఇబ్బందులు పడుతున్న రైతుల దైన్య స్థితిని పరిశీలించారు. రహదారి పక్కనే రాసులుగా పోసి ఉన్న వరి ధాన్యాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముసునూరు రమేష్ బాబు, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, రైతు సంఘం నాయకులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ రైతులు పాల్గొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 739వ రోజుకు చేరాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ దీక్ష శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు రైతులపై కక్ష ఎందుకో అర్థం కావడం లేదన్నారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకొని ఇప్పుడు అధికారంలోకి రాగానే 3 రాజధానులను సీఎం జగన్ మాట్లాడడం కరెక్ట్ కాదని రైతులు చెబుతున్నారు. రైతుల మీద పంతన మీకు దేనికొచ్చింది? దేనికి నువ్వు మళ్ళీ రావాలి అంటే ఈ మాటలు మాట్లాడితే రాగలుగుతావు? కరెంటు బిల్లులు పెంచావు, ఇంతవరకు రైతులు కౌళ్ళే లేదు. నువ్వు దేనికై లేదు? పిల్లల చదువులు ఉండే, నీ పిల్లలు ఇతర దేశంలో చదువుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఊళ్ళో స్కూల్ కన్నా పంపుకోవాలిగా, పుస్తకాలన్నా కొనుక్కోవాలిగా. అవి కొనుక్కో చేత కాలేదు మాకు. తింటానికి తిండి లేదు, చేసుకోవటానికి పనులు లేవు, పొరుగురు పోతున్నారు. నువ్వు అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ ఇదే రాజధాని అని నువ్వు చెయ్యొద్దు. 1,00,00,000 కోట్లు అన్నావు. నీకు దేనికి 1,00,00,000 కోట్లు? ఉండభవనాలు చాలవా? ఉండట్లో నువ్వు చేస్తున్నావు కదా, అట్నే సాగించు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. మదర్సాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దీక్ష చేపట్టిన టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి డాక్టర్ కాకుమాన్ ఉళ్ళక్కి స్మారక పురస్కారం ప్రదానం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.